Welcome back to our YouTube channel. So, ఒక టీవీ నడుస్తుంది, అందులో రైమ్స్ వస్తున్నాయి అన్నమాట. సో చాలామంది మేధాంష్ బాత్ రొటీన్ చేయండి అనేసి అడిగారు. సో ఇవాళ మేధాంష్ బాత్ కేర్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేస్తాడు, అసలు స్నానం చేసేటప్పుడు ఎంత గొడవ చేస్తాడు, ఇలాంటివి అయితే మా ఇంట్లో అక్కడక్కడ ఇలా కుప్ప ఉంటుంది అనమాట. నేను ఇవాళ మేధాంష్కి ఏం యూస్ చేస్తాను ఏంటి అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. బై ద వే, మేధాంష్ న్యూ హెయిర్ కట్ ఎలా ఉంది గైస్? ఈ హెయిర్ కట్కి వెనక ఎలా చేస్తాడు గొడవ అని చెప్పి చిన్న క్లిప్స్ ఇక్కడ వేస్తాను, చూడండి. సో చూసారు కదా, అంత కూడా చేస్తారనమాట హెయిర్ కట్కి ముందు వెనక. అదొక టార్చరే పేరెంట్స్కి. ఇప్పుడైతే ఫస్ట్ మసాజ్ చేసేస్తాను, దాని తర్వాత స్నానానికి తీసుకెళ్దాం. మసాజ్ బాతింగ్ ఏనా బాతింగ్. సో జనరల్గా చాలామంది నన్ను అడిగారు మేధాంష్కి ఏం యూస్ చేస్తారు, బికాజ్ న్యూ బార్న్స్ అన్నా అండ్ బేబీ ఇన్ఫాంట్స్ అయినా కొన్ని బేబీ స్కిన్స్ అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదండి. సో ప్రతి ఇంట్లోనూ బేబీ కేర్ విషయానికి వచ్చేస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, అంతే కదండి. లైక్ ఇంట్లో వాళ్ళు అంటారు పాత పద్ధతులే వేరు, అండ్ మా రోజుల్లో మేము సబ్బులే వాడేవాళ్ళం అని చెప్పేసి. సో వాళ్ళనే దాంట్లో కూడా నిజంగా అర్థం ఉంటుంది, ఎందుకంటే ఇదంతా కూడా బేబీ కేర్ గురించి, వాళ్ళ మీద ఉన్న ప్రేమ మీదే అలా అంటూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో చూడ్డానికి అలవాటుగా ఉండే వాటికంటే బేబీ సెన్సిటివ్ స్కిన్కి అంతకంటే కొంచెం ఎక్కువ కేర్ కావాలన్నది నా ఉద్దేశం. అండ్ మన ఇండియన్ హోమ్స్లో బార్తో స్నానం అన్నది, లైక్ సబ్బుతో స్నానం అన్నది చాలా కామన్. లైక్ అమ్మమ్మలు, నాన్నమ్మలు వాళ్ళందరూ అదే వాడేవాళ్ళు అండ్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు మామూలుగా సబ్బుతో స్నానం చేస్తే క్లీన్ అయితే చేసేస్తుంది, కానీ బేబీ సెన్సిటివ్ స్కిన్కి ఏంటంటే కొంచెం డ్రైగా చేసేస్తుంది అనమాట. సో అందుకే నేను మేధాంష్ కోసం అవినో బేబీ క్లెన్జింగ్ బార్ని వాడుతున్నాను. ఇది చూడడానికి వాడడానికి నార్మల్ బార్ లాగే ఉంటుంది కాబట్టి మన బాత్ రొటీన్స్ని ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ ఇది మన రెగ్యులర్ సోప్ లాగా కాదు, ఎందుకంటే బేబీస్ కోసం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ కంప్లీట్లీ సోప్ ఫ్రీ, టియర్ ఫ్రీ, అండ్ వాళ్ళ చర్మాన్ని లైక్ తేమని పోగొట్టకుండా ఆ మాయిశ్చర్ని అలాగే ఉంచుతుంది అన్నమాట. సో దీంట్లో నాకు 2-in-1 బెనిఫిట్స్ ఉన్నాయి. బేబీ స్కిన్ని జెంట్లీ క్లెన్జెస్ చేసేసి షవర్ తర్వాత బేబీ స్కిన్ని డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉంచుతుంది. ఇందులో ఓట్ పవర్ ఉంది, అండ్ మనందరికీ తెలుసు ఓట్ అన్నది ఎంత జెంటిల్గా వర్క్ చేస్తుంది అని చెప్పి. ఇందులో ఓట్స్ వచ్చేసి మోడర్న్ స్కిన్ కేర్ రొటీన్ని మేడ్ స్పెషల్లీ ఫర్ బేబీ సెన్సిటివ్ స్కిన్ అనమాట. సో ఇదే నేను మేధాంష్ కోసం యూస్ చేస్తాను. సో ఆఫ్టర్ షవర్, సో మేధాంష్కి అయితే నేను అవినో బేబీ వాళ్ళ డైలీ మాయిశ్చరైజర్ లోషన్ యూస్ చేస్తాను. క్లెన్జింగ్ తర్వాత సెన్సిటివ్ స్కిన్కి మాయిశ్చరైజేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి 24 hours పాటు మాయిశ్చరైజేషన్ని అందిస్తుంది, మంచిగా స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుంది. సో మేధాంష్ సెన్సిటివ్ స్కిన్ కోసం డైలీ బాత్ రొటీన్లో అవినో బేబీ క్లెన్జింగ్ బార్ జెంట్లీ క్లెన్స్ చేస్తుంది. అండ్ వీడి మాయిశ్చరైజింగ్ స్కిన్ కోసం నేనైతే అవినో బేబీ మాయిశ్చరైజర్ లోషన్ యూస్ చేస్తాను. సో మన ఇంట్లో సాంప్రదాయాలు పద్ధతిలో ప్రేమ ఉంటే అవినో బేబీ మనకి ఓట్ సైన్స్ని జోడిస్తుంది అనమాట. సో అందుకే నేను ఇవి రెగ్యులర్గా యూస్ చేస్తాను. అండ్ దిస్ ఆర్ లైక్ వెరీ ట్రస్టబుల్ ప్రోడక్ట్స్, డెఫినెట్లీ ట్రై చేయండి. సో మేధాంష్ షవర్ అయితే అయిపోయింది, అండ్ హెడ్ బాత్ వచ్చేసి నేను ఆల్టర్నేట్ డేస్ చేపిస్తాను, ఎందుకంటే సమ్మర్లో కాబట్టి మొన్న ఆల్మోస్ట్ ఎవ్రీడే చేయించేదాన్ని, ఇప్పుడు ఆల్టర్నేట్ డేస్ చేయిస్తాను. ఎందుకంటే ఇంకా మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందని అంటే మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. లైక్ పెద్దవాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వాళ్ళ ఫుడ్ విషయంలో అండ్ అన్నిట్లోనూ మనం చాలా కేర్ తీసుకోవాలి. సో అందుకని చెప్పి ఇప్పుడు వాడు స్నానం అయిపోయింది కాబట్టి కాసేపు వాడు ఆడుకుంటాడు. ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇంకా వాడికి ఫుడ్ చేసి పెట్టాలి. ఇవాళ వాడి ఫుడ్ లైక్ సింపుల్గా ఏదో ఒకటి ఏమంటారు పప్పన్నం అని అనుకుంటున్నాను. లెట్స్ చెక్. ఈలోపు ఎంత గొడవ చేస్తాడో ఏంటో అన్నది వాడి లంచ్ టైం వరకు నేను రికార్డ్ చేస్తాను. లెట్స్ సీ హౌ మేధాంష్ విల్ మేక్ సమ్ అమ్మని ఎలా విసిగిస్తాడు అని చెప్పేసి.
ఎవ్రీ డే షవర్ తర్వాత వాడికి ఒక బిస్కెట్ అన్నది నేను ఇవ్వాలి, అంటే వాడు రొటీన్ లాగా మార్చుకుని. చూడండి సార్, లేవండి సార్. ఇదేంటి నాన్న, వాట్ ఈస్ దిస్? బర్గర్. ఎక్కడి నుంచి వస్తుంది నీకు? నా వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? మా ఫగ్ కాదురా, మాష్. ఇగో ఇది ఏం షేప్? వాట్ ఈస్ దిస్? సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్, హార్ట్, rectangle. Let's read some vegetables. Vegetables చదువుదామా? చెప్పు, ఇదేం వెజిటేబుల్? బెల్ పెప్పర్. ఇది ఇది చెప్పు, ఇది చెప్పు. బాయ్ గైస్ చెప్పు. అన్న లెట్స్ గో, కిందికి వెళ్దాం పదా, కాసేపు ఆడుకుందాం. సో కాసేపు అలా అలా వాడి వాళ్ళు ఏం చేస్తాడో మొత్తం మీరు అంతా చూసేయండి. లెట్స్ గో నాన్న పద. సో చాలాసేపు తర్వాత అల్లరి గొడవ తర్వాత సార్కి కొంచెం 11-11:30 ఆ టైంలో ఏంటంటే ఇది సబ్జా వాటర్ అనమాట, మేధాంశు కోసం సబ్జా వాటర్. సో సమ్మర్ రొటీన్ లాగా ఆయన ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు ఇంకా సూప్స్ అలాంటివి అలవాటు చేయాలి. సూప్స్ కూడా నేను మేధాంశు కోసం బ్రాకోలీ సూప్ చేస్తాను, అండ్ బ్రాకోలీ, పంకిన్. సో నెక్స్ట్ ఆ రెసిపీస్ చేద్దాం. పంకిన్ సూప్, బ్రాకోలీ సూప్ చేద్దాం, ఓకేనా? ఎందుకంటే మనకి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా. బ్రాకోలీ, ఎస్, పంకిన్, క్యారెట్, ఓట్స్, ఆరెంజ్, ఆరెంజ్ సూప్, యాపిల్ ఆరెంజ్ సూప్ నానకిద్దాం. మనము బ్రాకోలీ, పంకిన్, క్యారెట్, cauliflower, sweet corn, మేధాంశ్ నందన్. I don't want it, I don't want it. నాన్న ఆమ్ తింటావా? కలర్సా? నో కలర్స్, I'll give you weight. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. అదే యాక్చువల్లీ మా కోసం తోటకూర పప్పు చేశారు. అండ్ ఇలా పప్పు ఏదైనా చేసినప్పుడు మేధాంశ్ కోసం ఉత్తపప్పు అయితే తీస్తారనమాట. హరినికి మార్నింగ్ చింతపండు పులిహోర చేసి పెట్టారు, అట్లా నేను కూడా కొంచెం తినేసాను. సో ఆఫ్టర్ దాట్ ఇవాళ లంచ్ కోసం ఉత్తపప్పు అండ్ ఇప్పుడే అన్నం కూడా రెడీ అయిపోయింది. ఓ yes, వేడి వేడి అన్నం, ఉత్తపప్పు అన్నమాట. జనరల్గా నేను మేధాంశ్ కోసం వెజిటేబుల్స్ అలా వేసి ఒక కిచిడి లాగా చేస్తాము. అండ్ అత్తయ్య ఉన్నప్పుడు కూడా లైక్ వాడి కోసం ప్రత్యేకంగా కుక్ చేస్తుంటే ఒక కిచిడి లాగా చాలాసార్లు చూపించాను అనుకుంటా. ఏదైనా ఏ వెజ్జెస్ అవైలబుల్ ఉంటే ఆ వెజ్జెస్ వేసి. అండ్ ఇప్పుడు ఈ తోటకూర పప్పు కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే, నేను ఉత్తపప్పు వేసాక కొంచెం ఆ తోటకూర పప్పు కూడా కలిపి కొంచెం ఇంకా అలవాటు చేస్తున్నాను స్పైసీగా. ఎందుకంటే ఇంకా వాడు ఆల్మోస్ట్ 2.2 కాబట్టి ఇంకా మనం అలవాటు చేయాలి. అండ్ వేడి వేడి అన్నం, ముందుగా పప్పు ఆల్రెడీ ఉత్తపప్పే కాబట్టి నీట్గా మ్యాష్ అయ్యింది. అయితే అన్నం నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే నలిపేస్తే ఏంటంటే వాళ్ళకి ఈజీగా అండ్ యమ్మీగా తినేస్తాడు. అండ్ వాడికి ఇష్టం ఉత్తపప్పు. సో నేనేం చేస్తానంటే, నేనైనా అత్తయ్య అయినా అన్నం కొంచెమే పెట్టి పప్పు కొంచెం ఎక్కువ పెడతామన్నమాట. నెక్స్ట్ నేను మేధాంశ్తో ట్రావెల్ చేసేటప్పుడు కిచిడి గురించి ఇన్స్టెంట్గా ఒకటి రెడీ చేసుకొని వెళ్తాం. జస్ట్ హాట్ వాటర్ ఆర్ మన దగ్గర ఉన్న కెటిల్స్ ఉంటాయి కదా, అలా మనం ఒక 2 minutes అలా బాయిల్ చేస్తే సరిపోతుంది. ఏమైంది? దీంట్లోనే కొంచెం పప్పు వేసేసి. అయితే మేధాంశ్తో నాకు ఫుడ్ది నిజంగానే ఎక్కువ ప్రాబ్లం ఉండదు. చిన్నప్పుడు మనకి ఫస్ట్ బేబీతో అలవాటు అయిపోయాక సెకండ్ బేబీస్కి మనం కొంచెం ఉప్పు వేయాలి, జాగ్రత్తగా ఉంటాం కాబట్టి. వీడికి ఏంటంటే మేము అన్నీ అలవాటు చేస్తున్నాం. లైక్ మనం ఏం తింటే అది అలవాటు చేస్తే బాగుంటుందని చెప్పి అలాగే చేస్తున్నాం అన్నమాట. అండ్ పాపం నిజంగానే ఏం పెట్టినా తినేస్తాడు. కొన్నిసార్లు కొంచెం మొండి చేస్తాడు. సో ఇట్లా వాడికి బౌల్లో కలిపేసి నీట్గా నెయ్యి. లెట్స్ గో మేధాంష్. మళ్ళీ ఆయన కొంచెం మంచిగా కూడా ఇవ్వాలి. ఇంట్లో ఒడియాలు వేయించాలి, ఆ ఒడియాలు.
ఈయన తినే తిండికి మళ్ళీ ఇట్లా గొట్టాలు ఒడియాలు మళ్ళీ ఇట్స్ టైమ్ టు ఈట్ ఎస్ ఐ వాంట్ టు ఈట్ మై నాన్న యమ్మీ చెప్పట్లేదు ఏంటి నాన్న నువ్వు యమ్మీ యమ్మీ చెప్పు. వాడికి ఏమైనా నచ్చితే వాడు యమ్మీ అని చెప్తూ ఉంటాడు. అండ్ వీళ్ళ అక్క వీడి ముందు ఐస్ క్రీమ్స్ అలా తినడం దొరికిపోతుంది ఒక్కొక్కసారి కథం. ఇంకా దాని వెనక ఐస్ క్రీమ్ నో ఐస్ క్రీమ్ నో. సో 2-3 సార్లు నేను భయపెట్టా ఐస్ క్రీమ్ అంటే నో అంటే. అప్పటి నుంచి ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ ఎస్ నానా గుడ్ బాయ్. ఇంక ఈ గొట్టాలే తింటూ కూర్చుంటావా ఆమె తినకుండా? యమ్మీ చెప్పు. యమ్మీ యమ్మీ ఫ్రైమ్స్ ఏంటిది? సో మేదాన్ష్కి అన్నం తినిపించేశాక దిస్ ఈజ్ మై ఫుడ్. ఫస్ట్ కొంచెం మాగాయ పచ్చడి వేసుకొని తినేసి ఇంకా నెక్స్ట్ తోటకూర పాపు. ఈయనేమో బుక్స్ చదువుకుంటున్నాడు ఏదో రేపు ఎగ్జామ్స్ ఉన్నట్టు. ఏం బుక్స్ నానా? వెజిటేబుల్సా ఫ్రూట్సా? నోవా. ఇంకా తర్వాత ఇప్పుడు ఒక 1-2 అవర్స్ నిద్ర వస్తాడు. వాళ్ళ అక్క వచ్చే టైంకి లేచి ఇంకా అంతే. ఇంకా నైట్ అందరం పడుకునేటప్పుడే, అది కూడా లైట్స్ అన్నీ ఆఫ్ ఉంటే పడుకుంటారు. సో ఇలా ఉంటుంది మేదాన్ష్తో నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్. అంటే మధ్య మధ్యలో చాలా ఉంటాయి, ఇంకా అన్నీ ఫోన్ పట్టుకొని కూర్చోలేను ఈయన కోసం రికార్డ్ చేయడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు అప్పుడు దాకా ఆడుతూ ఉంటారు. మనం ఏదైనా రికార్డ్ చేస్తున్నామని తెలిసిన వెంటనే యాక్ట్ చేస్తారు. టైగర్, లయన్, జిరాఫ్, జీబ్రా, kangaroo, deer, next bear, polar bear, next fast గా చెప్పాలి. నెక్స్ట్ hippopotamus, hippopotamus కాదురా, hippopotamus, rhinoceros, alligator, crocodile, cheetah, yay, wild animals. Medansh, what happened? Where are you? Where are you, Medansh? నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు. Where are you, Medansh? బూబు ఎక్కడైంది అక్కడైందా నీకు బూబు? 1 2 3 jump. 1 2 3 jump. గన బాల్స్ లో జంప్ చేయి. ఓకే గైస్ బై బై. 1 పట్టుకో నాన్న రమ్ సమ్ చేయి నాన్న. బాల్ ఏ A few minutes later. Oh no, baby crying. Get up. Hey, hello. Anna. Good night. Good night. చలో గుడ్ నైట్ అంటే ఏం చేయాలి? పద గుడ్ నైట్. బాయ్ మేదాన్ష్, గుడ్ నైట్. చేయిస్తున్నావేంటి? ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్. ముక్కలు మెత్తమంటే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. చెప్పండి సార్. వచ్చింది వచ్చిందిగా మంచిగా లైట్గా. మనం మ్యారినేషన్లో కూడా ఎక్కువ వేసేసుకున్నాం అప్పుడు ఇక్కడ తగ్గించుకుంటాం, అక్కడ తగ్గిందంటే ఇక్కడ వేసుకుంటాం. వెరీ లైట్. ఇది వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అంతే. యాక్చువల్లీ ఇంకా ఇందులో ఫిష్ సాస్, ఆయిస్టర్ సాస్ అన్ని వేస్తారు. ఇక మీరు ఎవరు తెలియదు. శివ ఆవిడతో మనం చేయించుకునేటప్పుడు